రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని అసెంబ్లీలో తీర్మానం చేసి కేబినెట్ లో తీర్మానం చేసి ఆ యొక్క జన గుణగణన చేసి ఏదైతే బీసీ 42 రిజర్వేషన్ ప్రకటించి తీర్మానాన్ని ఢిల్లీకి పంపితే ఢిల్లీలో మరి దాని యొక్క 42 రిజర్వేషన్ ని పక్కన పెట్టడం దురదృష్టకరం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని ఒకటే అంటున్నా, నరేంద్ర మోడీ ఒక బీసీ ప్రధానమంత్రి అయి ఉండి ఒక మరి బీసీ రిజర్వేషన్ కు ఇవ్వకపోవడం చాలా బాధాకరం, సిగ్గుచేటు. తక్షణమే మరి కేంద్రం ఒక ఆలోచనకు వచ్చి ఇప్పటికే తెలంగాణలో చాలా మంది ప్రజలు బీసీలు నష్టపోతున్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని ఆ 42% రిజర్వేషన్ ది అమలు చేయాల్సిందిగా పార్లమెంట్ లో, రాజ్యసభలో, చట్టసభలో పెట్టి మరి ఏదైతే తమిళనాడుకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారో దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కూడా బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వాల్సిందిగా నేను మరి బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇప్పుడు కూడా కట్టుబడే ఉంది. బీసీ తీర్మానం చేసింది. అన్ని రాజకీయ నాయకులు, అందరు మంత్రులు కూడా అంత ఫార్వర్డ్ క్యాస్ట్ అయినా కానీ లేదు, ఇక్కడ బీసీలు చాలా నష్టపోతున్నారు, బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచనతోని సిడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేసి పంపితే ఈ రోజు వరకు కూడా మరి కేంద్రం పంపితే నిమ్మకు నీరెత్తినట్టు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాను. తప్పగా వెంటనే బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఇట్లు మీ రాజనాల శ్రీహరి.